ఏడకి పోతున్నావు ఇప్పుడా? కనుపూరుమా. ఏమా కనుపూరికా? మా కూతురు ఉన్నాడు అది పాపనే. ఇక్కడే ఊరి మీద కాళశ్రీ కాదు కాళింగి. కాళంగి. ఏం పని చేస్తావు నువ్వా? నేను పొలం పని చేస్తాను. మీకుంది పొలమా? మాకు లేదు, నేను పోతాము. మాకు లేదు, పెద్దవాళ్ళు సంపాదించలా మనకి ఎట్ట వస్తుంది. ఎంత ఇస్తారా? మా కూలి సంధ్యాల దగ్గర 700 ఇస్తారు, మధ్యాహ్నం అయితే 500. అయితే బాగా డబ్బులు మిగిలి పెట్టుండవు. డబ్బులు ఏం మిగులుతుందా? ఇలాగుంటే మిగలది. డబ్బులు ఏం మిగులుతుందా? ఇలాగుంటే మిగలది. మా భార్య గడి లేదు, ఏడుగు బిందా కొనది. ఏంటి బిందా వాడికా? ఆడ పోయింది రమ్మని గది చిన్న పిల్లకాయల అతని అడందా. నేను పోయి 1 నెల అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చినావు మీ ఊరి నుంచా? మా ఊరి నుంచి 15 రోజులు అయింది. నువ్వు ఇప్పుడు పొద్దున్నే వచ్చాయి దేంట్లో వచ్చినావా? కారు వచ్చా. కారు ఉంది మీకా? లేదు, ఊరికే ఎక్కించుకున్నారా డబ్బులే? తీసుకొచ్చి సరే ఫోన్ చేసినా మీ కూతురికి వస్తున్నానా? మా కొడుకు ఫోన్ ఉన్నాడా? ఏమన్నా నీ కాడ లేదు ఫోనా? ఏమా ఎందుకు వద్దనుకునేవా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అది ఎందువల్ల? ఫోన్ ఉంటే మంచిది కదా, మీ కూతురుతో మాట్లాడతావు. చదువుకున్నా అదే తీసుకొస్తాం. చదువుకున్నాడు కూడా వేస్తారు మనుషులు. ఎందుకు కొనుక్కోవాలంటే కొనుక్కుంటావు, పెద్ద ఫోన్ అయినా కొంటావు. పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా ఇది మన దృష్టిలో నథింగ్. బాగా సినిమాలే చూస్తా. సినిమాలు బాగా నాటకాలు వేస్తావు. ఏమేమి వేస్తావా? ద్రౌపది వస్త్రాభరణం, తీసుకువాడు మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? నువ్వు ఎన్ని వేస్తానువా? వచ్చి నీకా ఒక పద్యం చెప్పా. కొంచెం చిన్నది చిన్నదేనా చెప్పావు? చిన్నది ఒక మాట ఎట్ట ఎట్ట చెప్పేది నువ్వా? చిన్నదే చిన్నది చూడు, నువ్వు నీ గొంతు బాగుంది అందుకని కదా చిన్నదే. సినిమాలకు బాగైతే నువ్వు అప్పుడు కూడా